మనం అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే అండి, బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏమంటున్నారంటే, నా వెనక వచ్చేవాడు మీకు పరిశుద్ధాత్మతోనూ అలాగే అగ్నితోనూ మీకు బాప్తిస్మ ఇస్తాడు అని అంటున్నారు. నేనైతే నీళ్ళతో ఇస్తున్నాను, ఆయనైతే అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ బాప్తిస్మ ఇస్తారు అని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఆరిపోయిన వ్యక్తినే కానీ అసలు వెలుగే లేని వ్యక్తిలోకి ఒక అగ్ని పంపించాలని కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? నేను అగ్ని వేయ వచ్చి తిని అని అన్నారు. అది మండవలెనని నేను కోరుకుంటున్నాను. నేను అగ్ని వేసి ఉంచి అది మండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నా ప్రభు నీకు చెప్తున్నాడంటే, ఆల్రెడీ పరిశుద్ధాత్ముడు నీ మీద స్వేచ్ఛగా కదలాడుతున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ నీలో పరిశుద్ధాత్ముడు నీలోకి రావాలని ఆయన వెయిట్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మను మీరు పొందుకోలేదా? పరిశుద్ధాత్మ నడిపింపులో లేరా? దయచేసి చెప్తున్నాను, త్వరగా పరిశుద్ధాత్మను పొందుకోండి, లేకపోతే దేవుణ్ణి అడగండి. పరిశుద్ధాత్మను అడగండి. పరిశుద్ధాత్ముడు మనలో లేకపోతే మన ప్రార్థన ఫలభరితముగా ఉండదు. మనం చేసిన ప్రార్థన ఏ గొప్ప కార్యాన్ని జరిగించదో. పరిశుద్ధాత్ముని ద్వారా చేసే ప్రార్థన త్వరగా సమాధానాన్ని పొందుకునేలా చేస్తుంది. పరిశుద్ధాత్ముడు మనలో నిత్యం ఉండాలి. పరిశుద్ధాత్ముడు కమ్ముకోవటం వేరు, పరిశుద్ధాత్ముడు మనం పైకి రావడం వేరు, పరిశుద్ధాత్ముడు తాగడం వేరు, పరిశుద్ధాత్మతో నింపబడటం వేరు, పరిశుద్ధాత్మతో నింపబడి నడిపించబడటం వేరు. నడిపించబడటం వేరు. మనకి ఇవన్నీ జరుగుతాయి, కానీ లాస్ట్ది జరగదు. ఆ లాస్ట్ దాంట్లోనే ఫెయిల్ అయిపోతున్నాం. నడిపించబడటం లేదు. పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడాలి. చాలామంది పరిశుద్ధాత్మ తాకిడి చూస్తున్నారు. ఆ చల్లదనమే కానీ, ఆ కమ్ముకోవడమే కానీ, ఆ అల్లటి వాతావరణం కమ్ముకోవటమే కానీ, ఇవన్నీ చూస్తున్నారు. కానీ పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు, చాలామంది పోగొట్టుకుంటున్నారు. పరిశుద్ధాత్మని దూరం చేసుకుని పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా నడుస్తున్నారు. కానీ పరిశుద్ధాత్మతో నడిచే వ్యక్తి దేవుని కుమారుడిగా మార్చబడతాడు. పరిశుద్ధాత్మతో నడిచే వ్యక్తి దేవుని కుమార్తెగా మార్చబడిద్ది. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే భూమిని తల్లకిందులు చేసేవారిగా చేస్తాడు. వాళ్ళట అంతకుముందు బలహీనులు. యేసుక్రీస్తు వారు ఉన్నా కానీ వాళ్ళు బలహీనులు. యేసుక్రీస్తు వారు వారితో నడిచినా కానీ వాళ్ళు బలహీనంగా ఉన్నారు. ఎవరయ్యా అంటే వాళ్ళు శిష్యులు బలహీనంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో, పరిశుద్ధాత్ముడు వారిలోకి వచ్చాడో, అప్పటి నుండి మారిపోయిందండి. ఏంటో తెలుసా? వాళ్ళు భయపడిన చోట బలంగా ప్రకటించారు. భయపడిన చోట వాళ్ళు బలంగా యేసు గురించి ప్రకటించారండి. ఎక్కడైతే వారు నిలబడిన ప్రతి చోటు ప్రార్థన చేస్తుంటే భూమి కంపించింది. వాళ్ళు నిలబడిన ప్రతి చోట దేవుని వాక్యాన్ని ధారాళంగా ప్రకటించారు. భయం లేకుండా ప్రకటించారో. ఎవరో పారిపోలేదండి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వారిలోకి వచ్చాడో వారిలో ఉన్న పెరిగితనం పోయింది. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వారిలోకి వచ్చాడో ఆ చీకటి పోయింది. వారిలో ఉన్న ఆ చీకటి సంబంధమైనవన్నీ పోయినాయి. కృంగుదల పోయింది, బలహీనతలు పోయినాయి, సమస్యలు పోయినాయి, ఇబ్బందులు పోయినాయి, ఆటంకాలు పోయినాయి, అవరోధాలు పోయినాయి, అన్నీ పోయినాయి. ఆత్మ నడిపింపు వారిలోకి వచ్చింది. ఆత్మతో నడిపించబడుతున్నారు. ఈరోజు నేను చెప్పనా, ఈరోజు నువ్వు పిరిగితనంగా ఉండటానికి, నువ్వు భయపడటానికి, కృంగిపోవడానికి, వేసారిపోవడానికి పరిశుద్ధాత్ముడు నీలో లేడు. పరిశుద్ధాత్మ నీలో లేడు. నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటున్నాడు దేవుడు. పరిశుద్ధాత్ముడు లేకపోతే మనమేమి చేయలేం. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే వాక్యం బలంగా ధ్యానించగలుగుతామండి. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనం చేసే ప్రార్థన ఎక్కడ చేసినా కానీ అక్కడ అద్భుతాలు చూస్తామండి. పరిశుద్ధాత్ముడు మనల్ని ధైర్యపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు ఈ ఇంద్రియ నిగ్రహం కలిగేలాగా చేస్తాడు. ఆ ఆత్మ ఎలాంటిదో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఎలాంటిదో తెలుసా? నిగ్రహం ఉంచుకునే విధంగా చేస్తాడు. అది భావన, తలంప, కోరిక, ఉద్దేశాల ఏదైనా సరే, మన ఆలోచన, తలంపులు, కోరికలు, ఉద్దేశాలు, భావాలు సమస్తాన్ని దేవుడు పరిశుద్ధపరుస్తారు. ఇంకా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోకపోతే అడుగు, లేకపోతే ప్రమాదంలో పడిపోతున్నారు. జాగ్రత్త. పరిశుద్ధాత్ముడు లేకపోతే ఉన్నాడని ఫీల్ అవ్వద్దు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడని ఫీల్ అవ్వద్దు. మేము ప్రార్థన చేస్తున్నాం కండి, పాటలు పడుతున్నాం కండి, ఆరాధన చేస్తున్నాం కదండి, వాక్యాన్ని ప్రకటిస్తున్నాం కదండి అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నట్లా? నెవర్. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనం దేనికి భయపడం. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఖాళీగా ఉన్నాం. పరిశుద్ధాత్ముని మనం సంపాదించాలి. పరిశుద్ధాత్ముడు, నేనేం చెప్తానంటే ఆయన మన సొంతం అయిపోవాలి. నా పరిశుద్ధాత్ముడు ఇక నాకు సొంతం అయిపోవాలి.
పూర్తిగా మన ఆలోచన ఆయన హ్యాండ్ఓవర్లోకి వెళ్ళిపోవాలి, మన తలంపులు ఆయన హ్యాండ్ఓవర్లోకి వెళ్ళిపోవాలి. మన తలంపులు, కోరికలు, భావాలు, ఉద్దేశాలు ప్రతి ఒక్కటి, మన చేతులు, కాళ్ళు, మన ప్రతి ఘట్టం ఆయన చేతిలోకి వెళ్ళిపోవాలా. ప్రతి ఒక్కటి ఆయన అధికారంలోకి వెళ్ళిపోవాలా. పరిశుద్ధాత్మ దేవునికి పూర్తిగా లోబడిపోవాలా. ఎప్పుడైతే మనల్ని దేవుని చేతిలో పరిశుద్ధాత్మనికి పూర్తిగా లోబడిపోతామో పరిశుద్ధాత్ముడు ఆయన స్వాధీనం చేసుకొని ఎటు నడిపించాలి అటు నడిపిస్తాడు. ఎక్కడికి తీసుకెళ్ళాలి అక్కడ తీసుకెళ్తాడు. ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తాడు. రాత్రిపూట నిద్రపోతున్నా నీ లోపలుండి మొర పెడతాడు ఆయన. పరిశుద్ధాత్మను పొందుకోండి. సార్వత్రిక సంఘానికి చెప్పే ఒక గొప్ప మాట ఏంటంటే, ఆత్మ లేకపోతే మనం పరలోకానికి చేరలేం. పరిశుద్ధాత్ముడు లేకపోతే మన వల్ల ఏది సాధ్యపడదో. అందుకే చెప్తున్నాను, ఈ దినాలలో, ఈ రాకడ దినాలలో ఖచ్చితంగా పరిశుద్ధాత్మను మనం అందరం పొందాలి. పరిశుద్ధాత్మతో నడిపించబడాలి. పరిశుద్ధాత్మ నింపబడటం గొప్ప కాదు, పరిశుద్ధాత్మ తాకటం గొప్ప కాదు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం గొప్ప. నిత్యం పరిశుద్ధాత్మ ఆలోచనలో మనం ముందుకు వేయాలి, ఆలోచనలో ముందుకు వెళ్ళిపోవాలి. పరిశుద్ధాత్ముడే మనల్ని పూర్తిగా ఆయన స్వాధీనం చేసేసుకోవాలి. ఆ అధికారం ఆయనకి ఇచ్చేయాలి. పరిశుద్ధాత్మ దేవునికి ఇచ్చేయాలి. మనం ఎటు వెళ్తున్న భాషలతో మాట్లాడేలాగా, ఎటు వెళ్తున్న ప్రార్థన చేసే విధంగా, ఎటు వెళ్తున్న వాక్యం ధ్యానం చేసేలాగా పరిశుద్ధాత్ముడు చేపిస్తారు. ఖాళీగా ఉండొద్దండి. నువ్వు ఖాళీగా ఉన్నట్టు నీ నోరు భాషలు మాట్లాడే ఆ వరం ఉందా, మాట్లాడేసేయి. ఎక్కడున్నా మాట్లాడేసేయి. ఎటు వెళ్తున్నా మాట్లాడేసేయి. సిలువ యాగం గురించి బాగా తలంచు, ప్రార్థించు. పునరుద్ధరణ గురించి తలంచు, ప్రజల గురించి ఆలోచించు, తలంచు, ప్రార్థించు. పరిశుద్ధాత్ముని అన్నీ ఆటోమేటిక్గా చేపిస్తారు. నీ ఆలోచనలకు అవన్నీ తెప్పిస్తారు. నువ్వు కూడా తెచ్చుకోవాలని చెప్తున్నా. ఆయన అన్నీ చేస్తారు. నువ్వు చేయాల్సింది, నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా? నిత్యం ఆయనకు అప్పచెప్పుకుంటుండాలి. పరిశుద్ధాత్ముడు నన్ను నీకు అప్పచెప్పుకుంటున్నాను, పరిశుద్ధాత్ముడు నీ స్వాధీనం చేసుకుంటున్నాను అని చెప్పేసి ఆయన నిన్ను ప్రతిసారి కలవరి శిలువ యాగకు తీసుకెళ్తాడు. కలవరి శిలువ శక్తితో నింపుతాడు. ఆ కలవరి శిలువ యాగపు శక్తితో నిన్ను బలంగా నింపుతూ ఉంటాడు. ఎందుకంటే కలవరి శిలువ యాగం అంటే అపవాదికి భయం. పునరుద్ధానం అంటే అపవాదికి భయం. పరిశుద్ధాత్ముడు పదే నీతి గురించి, పాపం గురించి ఒప్పింపజేస్తుంటాడు. ఒకవేళ పాపం నుంచి మనం విడుదల పొందామో మళ్ళీ అక్కడ తీసుకెళ్తాడు. ఎందుకు తెలుసా? ఈ పాపంలో జనాభా ఉన్న ఈ జనాభా అంతా నీతిలోకి రావాలి. ఈ జనాభా అంతా పాపంలో ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు నీతిలోకి రావాలి. ఇదే ఒప్పింపజేస్తుంటాడు మన ద్వారా. అందుకనే ఈ పాపంలో ఉన్న జనాభా కోసం ఒప్పింపజేయటం ప్రార్థన చేయించడం. ఇది పరిశుద్ధాత్ముని పని. ఆయన చేపిస్తారండి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడని ఫీల్ అవ్వద్దు. అంతకుముందు శిష్యులు కూడా ప్రార్థనలు చేశారు, అలసిపోయేవాళ్ళు, ఎంతో ప్రార్థనలు చేసేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. కానీ పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత కష్టం అనుకోలేదండి, ఇష్టంతో పనిచేశారండి. పరిశుద్ధాత్ముడు ఉంటే అలసిపోనివ్వడో, చచ్చినోడు కూడా పైకి లేపి మాట్లాడరు అంటాడు దేవుడు. అందుకే అడుగుతున్నానండి, పరిశుద్ధాత్మని మీరు పొందుకున్నారా? పరిశుద్ధాత్మను పొందుకున్నారా? అయితే అడగండి. పొందుకున్నారా? పోగొట్టుకోవద్దు. పరిశుద్ధాత్మను పొందుకున్నారా? పోగొట్టుకోవద్దు. పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్న తర్వాత మరలా అపవాదికి చోటిచ్చేసి పరిశుద్ధాత్మని దొక్క పెట్టొద్దు. సార్వత్రిక సంఘానికి చెప్పే గొప్ప విషయం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు లోపల దొక్క పడిపోతున్నాడు. నీ చూపుల వల్ల ఆయన దుఃఖపడుతున్నాడు, నీ మాటల వల్ల దుఃఖపడుతున్నాడు, నీ ప్రవర్తన వల్ల దుఃఖపడుతున్నాడు, నీ డబుల్ మీనింగ్ మాటల వల్ల దుఃఖపడుతున్నాడు. అది చిన్నోడా, పెద్దోడా, గొప్పోడా, ఆత్మీయుడా, ప్రాస్తా నేను అనట్లేదు. పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు. బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి, ఇంకా చెప్పాలంటే అన్నీ ఉండాలి. పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు. నువ్వేం చేస్తున్నావు తెలుసా? పరిశుద్ధాత్ముని ఆ లోపల తొక్కి పట్టేసి, పరిశుద్ధాత్ముని నొక్కి పట్టేసి నువ్వు చూస్తున్నావు, వ్యర్థంగా చూస్తున్నావు. పరిశుద్ధాత్మని అణిచేసి నువ్వు మాట్లాడుతున్నావు వ్యర్థమైన మాటలు. నీ చూపులు, నీ మాటలు, నీ ప్రవర్తన, నీ పాపం పరిశుద్ధాత్మని అణిచి వేస్తూ లోపల నువ్వు పాపాన్ని చేస్తున్నావు. నువ్వు పక్క నుండి అయ్యా కొంచెం నువ్వు పక్కకి వెళ్ళిపో ప్రభా, నా వల్ల కాదు, నేను పాపం చేయాలి అని చెప్పేసి
పరిశుద్ధాత్ముని పక్కన పెట్టేస్తూ, పరిశుద్ధాత్ముని లోపల అణిచివేస్తూ ముందుకు అడుగులు వేస్తున్నావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. దుఃఖపడుతున్నాడు పరిశుద్ధాత్ముడు. ఎంత గొప్ప విషయాలు చెప్తున్నావు నువ్వు, ఎంత గొప్పగా పాడుతున్నావు నువ్వు, ఎంత గొప్పగా ప్రార్థన చేస్తున్నావు నువ్వు. ఎందుకు పరిశుద్ధాత్మను దేవుని దుఃఖపెడుతున్నావు? ఎందుకు అపవాదిస్తున్న అవకాశాలకు పడిపోతున్నావు నువ్వు? అందరూ చూసేవాళ్ళందరికీ బాగున్నావు, వ్యక్తిగతంలోనూ బాగలేదు. ఒంటరితనములో అంతరంగ పరిశుద్ధత కావాలంటే, వ్యక్తిగతంలో దేవుడితో అధిక సహవాసం చేయాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో కలిసి సహవాసం చేయాలి. పరిశుద్ధాత్మని దుఃఖపెట్టొద్దండి. అది ఎవరమైనా సరే, అది సేవకుడా, విశ్వాస, లేకపోతే క్రైస్తవులు, ఎవరైనా సరే పరిశుద్ధాత్మని అణిచివేస్తూ, పరిశుద్ధాత్మ ప్రేరేపణలని, పరిశుద్ధాత్మని గద్దింపు అణిచివేస్తూ పాపానికి చోటియొద్దు. వెళ్ళిపోయాడా ఇప్పుడున్న స్థితి కంటే భయంకరమైన స్థితిగా మార్చబడింది. పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతే చాలా కష్టం. అందుకనే సమయం ఉంది ఇప్పుడు. ఈ సమయంలోనే వదిలిపెట్టుకొని దేవునికి వ్యతిరేకంగా ఉండకుండా పాపాన్ని, లోక సంబంధమైన వదిలిపెట్టేసి పరిశుద్ధాత్ముడా నన్ను క్షమించమని కోరి, పరిశుద్ధాత్ముడు ఒక బలవంతుడు అవ్వాలంటే, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు బలముగా పనిచేయాలంటే వాక్యము, ప్రార్థన, వీటి యందు బలముగా మనం నన్ను చేపించు, నన్ను ప్రార్థనలో నడిపించు, వాక్య ధ్యానం చేసేలా కృపయుని పరిశుద్ధాత్ముడు అంటే మరలా నడిపించడానికి పరిశుద్ధాత్ముడు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను ప్రపంచానికి గుర్తింపుగా చేయగలిగిన దేవుడు ఉన్నాడు. ప్రపంచాన్ని తల్లకిందులు చేయించడానికి పరిశుద్ధాత్ముడు నీతో ఉన్నాడు. నిన్ను గొప్పవారిగా చేయడానికి పరిశుద్ధాత్ముడు తోడుగా ఉన్నాడు. మరి అగ్ని అభిషేకం పొందుకున్నారండి. అగ్ని అంటే నా మాట అగ్ని వంటిది కాదా అని అన్నాడు. అగ్ని అంటే ఏంటంటే దేవుని మాట, అంటే వాక్యముతో పూర్తిగా నింపబడటం, దేవుని వాక్యపు లోతైన అనుభవంలోకి వెళ్ళడం. ఆ అగ్ని, ఆ వాక్యం అనే అగ్ని మనలో నింపబడితే మనం మాట్లాడే ప్రతి మాట పాపాన్ని కాల్చివేస్తుందండి. మనం మాట్లాడే ప్రతి మాట పాప సంబంధమైన వ్యక్తిని కాల్చేస్తుందండి. వాక్యం అంటే యేసుక్రీస్తు వారండి, ఆ అగ్ని అంటే యేసుక్రీస్తు వారండి. ఇప్పుడు ఆ వాక్యమై ఉన్న దేవుడు మనలోకి వస్తే మన బలవంతులు. రాతి పలకల మీద దేవుని వాక్యం వేలితో రాశాడు. అగ్ని ఉన్న దేవుడు రాశాడు. అవే తీసుకొచ్చి ఆ రాతి పలకలు తీసుకొని వస్తున్నప్పుడు ఆ మోషే నడుచుకుంటూ వస్తూ ఉంటే, ఆ రోజు విగ్రహాన్ని పట్టుకొని, దోడనే విగ్రహాన్ని పట్టుకొని, బంగారపు విగ్రహాన్ని పట్టుకొని వాళ్ళు ఎగురుతూ ఉన్నాడు. ఆ రాతి పలక తీసుకుని ఇట్లా పెట్టి విసిరేశాడు. మొక్కలైపోయింది. అది ఏంటది? ఆ దోడ విగ్రహం మొక్కలైపోయింది. నేను అదే చెప్తున్నాను, వాక్యముతో కొట్టాలి శత్రువుని, వాక్యంతో కొట్టాలి అపవాదిని. ఈ వాక్యపు అగ్ని మనలో ఉండాలి. ఈ వాక్యపు అగ్ని మన హృదయం మీద రాయబడాల. ఆయన ఎదుట పాపం చేయకుండా ఉన్నట్లుగా మన హృదయం మీద చేతితో వాక్యం రాయబడాల. ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలా. ఇదే మన ఆశగా, ధ్యాసగా ముందుగా వెళ్ళిపోవాలండి. ధ్యానిద్దామండి. అది నేనైనా మీరైనా మనం వాక్యం ధ్యానించకపోతే, వాక్యం చదవకపోతే బలహీనమైపోతాం. వాక్యమే మనకు బలం. ఆత్మీయ జీవితంలో చచ్చిపోయిన ప్రతి ఒక్కరికి చెప్పే మాట, వాక్యాన్ని ధ్యానిస్తే, వాక్యాన్ని చదివితే మళ్ళీ మీరు తిరిగి లేపబడతారు. వాక్యం చదివే వ్యక్తి బలవంతుడు. వాక్యం చదివి ధ్యానించే వ్యక్తి గొప్ప బలవంతుడు, బల పరాక్రమం కలిగిన వ్యక్తిగా తయారవుతాడు. ఆ వ్యక్తి ధ్యానంలోకి వెళ్ళిపోవాలండి. అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ దగ్గరికి మనం వెళ్ళాలి. అది ధ్యానం. ప్రతిరోజు వాక్యం చదివే వ్యక్తి ఆలోచన గంభీరమైద్ది, వ్యక్తిగత జీవితం పరిశుద్ధమైద్ది. తను అడుగు పెట్టిన చోటల్లా భూమి కంపేస్తుంది. అది సాతాను శత్రువుకి అర్థమవుతుంది. పాతాళ శక్తులు వణికిపోతాయి. అలాంటి వ్యక్తుల దగ్గర ఏ చీకటి నిలబడలేదు. అడుగు పెట్టిన చోటల్లా అక్కడ అపవాది తల్లకిందులైపోతాడు. అక్కడ అగ్ని రగులుకుంటుంది. ఆరిపోయిన జీవితాలు వెలిగించబడతాయి. ఆలోచన గొప్పదవుతుంది. ఆరిపోయిన వ్యక్తులు వెలిగించబడతారు. కృంగిపోయిన వ్యక్తులు ఉద్ధరించబడతారు. వెనకంజ వేస్తున్న వ్యక్తులు నిలబడి ముందుకెళ్తారు.
ఇది యేసుక్రీస్తు వారి వలనే సాధ్యం. కాబట్టి మనం అడుగుదాం, ఆయనతో ధ్యానపూర్వకంగా కూర్చుందాం, ఆయనతో సహవాసం చేద్దాం. ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయండి. ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆయనతో సహవాసం చేసిన ప్రతి ఒక్కరూ అదే విధంగా నడిపించబడతారు.